అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో నారాయణత్వము మరియు వ్యాసావతారము గుణ వివరణములో 569 నుండి 607 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. జ్యోతిరాదిత్య, ఈయన తేజస్సునందు సూర్యుని తేజస్సు కూడా చీకటి వలె అవుతుంది కనుక వీడు జ్యోతి స్వరూపుడైన ఆదిత్యుడు. సహిష్ణు, బ్రహ్మాదుల అపరాధములను సహించువాడు. గతి సత్తమః, గతి అని నమ్మి ఆశ్రయించదగినవాడు. సుధన్వా, అసుర సంహారార్థము మంచి ధనస్సును ధరించినవాడు. ఖండపరశు, గండ్రగొడ్డలిని ఖండించినవాడు. రుద్ర సంబంధమైన యుద్ధములో ఖండించాడని భారతంలోని కథ. దారుణ, బాహ్య అంతర్శత్రువులను ఖండించుటచే భయంకరుడు. ద్రవిణప్రదః, ధనము వంటి సమస్త శాస్త్రములను జనములకిచ్చినవాడు. దివిస్పృక్, పరమార్థమును నెరింగినవాడు లేదా స్పృశించినవాడు. సర్వదృక్, సమస్తమును చూచువాడు. వ్యాసః, వేదములను విభజించినవాడు. వాచస్పతి, మహాభారత వాక్యములకు స్వామి. అయోనిజ, భగవంతుని వాక్కు నుండి జనించినవాడు. త్రిసామ, బృహత్తు, రథంతరము, వామదేవ్యము అను 3 సామలు గలవాడు. సామగ, తాను కూడా సామములను గానము చేయువాడు. సామ, తన్ను గానము చేయువారల పాపములను నాశనము చేయువాడు. నిర్వాణం, ఇట్లు పాపము తొలగిన వారి పరగతికి కారణమైనవాడు. భేషజం, సంసారమనే వ్యాధికి పరమౌషధమైనవాడు. భిషక్, సంసారమను రోగమునకు చికిత్స చేయువాడు. సన్యాసకృత్, విషయముల యందు వైరాగ్యము కలిగించువాడు. శమః, కోపాదులను అణుచుటకు తగిన ఉపాయమును ఉపదేశించువాడు. శాంతః, కొంచెమైన అహంకారము లేక శాంతుడై ఉండువాడు. నిష్ఠ, మహనీయుల హృదయములు స్థిరముగా లగ్నమవగలుగు స్థలము. శాంతి, ఉపాసకులు గొప్ప సమాధి అందుండి తనను తలుచునప్పుడు తాముండు స్థితిని వారు మరచునట్లు చేయువాడు. పరాయణ, అట్టి సమాధి స్థితికి చేరిన వారికి పరమ భక్తిని అనుగ్రహించువాడు. శుభాంగ, తన యందు భక్తి చేయుటకు అనువగు అష్టాంగములను ఇచ్చువాడు. అష్టాంగములంటే యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. శాంతిదః, తన సాయుధ్యం అనే శాంతిని ఇచ్చువాడు. స్రష్ట, సృజించువాడు. మోక్షాపేక్ష గలవారిని ప్రకృతి మండలము నుండి విడిపించి తదితరులను వారి కర్మానుసారముగా సృజించువాడు. కుముదః, భోగేచ్ఛ గలవారిని ప్రకృతి మండలమున అనుభవింపజేసి తాను సంతసించువాడు. కువలేశయః, భూమిలో సంసారమున్నంత వరకు తిరుగుతూ ఉంటారు కనుక జీవులను కువలాహ అంటారు. కు అంటే భూమి. తమ దేహములకు ఇంద్రియములకు తాము నియామకులు అనుకుంటారు కనుక వారిని కువలేశాహ అని అనవచ్చు. వారి కోరిక ప్రకారమే ఉండునట్లు చేసేవాడు కువలేశయుడు. గోహితః, ప్రకృతినంతను వ్యవస్థాపించినవాడు. గోపతి, భోగభూమి అయిన స్వర్గానికి కూడా నాథుడు. గోప్త, కర్మఫలమైన సంసార చక్రమును రక్షించువాడు. వృషభాక్ష, వృషభం అంటే ధర్మం, అక్షం అంటే బండి కన్ను అంటే ధర్మఫలములను రక్షించువాడు అని అర్థం. వృషప్రియ, ప్రవర్తక నివర్తక రూపములైన ధర్మములను ప్రియముగా కలవాడు. ఇదం కురు, ఇది చెయ్యి అని చెప్పేది ప్రవర్తక ధర్మాలు. ఇదం మా కాశీహి, ఇది చెయ్యవద్దు అని చెప్పేవి నివర్తక ధర్మాలు లేదా సంసార ప్రవృత్తి ధర్మము, సంసార నివృత్తి ధర్మము అని కూడా అర్థం చెప్పవచ్చు. అనివర్తి, ప్రవృత్తి ధర్మమందు ప్రీతి కలిగిన వారిని సంసారము నుండి నివర్తింప చేయనివాడు. నివృత్తాత్మ, నివృత్తి ధర్మనిష్ఠుల ఆత్మలను తనవిగా కలవాడు. సంక్షేప్త, ప్రవృత్తి ధర్మనిష్ఠుల స్వాభావిక జ్ఞానమును సంకోచింప చేయువాడు. క్షేమకృత్,
క్షేమం కరోతీతి క్షేమకృత్. నివృత్త ధర్మనిష్ఠులకు అజ్ఞాన సంకోచమును తొలగించుట ద్వారా క్షేమము చేయువాడు. శివ భోగ మోక్ష అపేక్ష కలవారికి మంగళకరుడు. ఇంతటితో నారాయణత్వము మరియు వ్యాసావతారము గుణ వివరణములోని నామముల అర్థములు పూర్తయినవి. మిగిలిన కొన్ని నామములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.